ఐబీపీఎస్ నుండి వచ్చేసి క్లర్క్ జాబ్ రోల్ కోసం రిక్రూట్మెంట్ కింద హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు. టోటల్ మనకి 6128 పోస్టుల కోసం ఈ యొక్క ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ద ఇయర్ 2024 కింద నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. టోటల్ మనకి 6000+ ఓపెనింగ్స్ తోటి ఈ యొక్క ఐబీపీఎస్ వాళ్ళు వచ్చేసి హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. సో స్టార్ట్ డేటింగ్ వచ్చేసి మనకి 1 జూలై నుండి ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో మనకి టోటల్ వేకెన్సీస్ విషయానికి వస్తే 6128 వేకెన్సీస్ కోసం వచ్చేసి హైరింగ్స్ అయితే కూడా చేసుకుంటున్నారనమాట. సో మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ ఈ యొక్క సెలక్షన్ ఐబీపీఎస్ నుండి వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో మనకి ఏదైతే క్లర్క్ జాబ్స్ ఉన్నాయో ద ఇయర్ 2025-26 ఇయర్ కింద అయితే హైరింగ్స్ అయితే కూడా చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ తర్వాత బీఏడబ్ల్యూ క్యాండిడేట్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 175 రూపీస్ తోటి మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదే వీళ్ళు కాకుండా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 850 రూపీస్ అయితే ఆన్లైన్ ద్వారా పే చేసి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అన్ని పేమెంట్స్ అనేది కూడా యాక్సెప్ట్ అయితే చేస్తాయన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 1 జూలై నుండి ఆన్లైన్ ద్వారా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ డేట్ నుండి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే 21 జూలై 2024 వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి సో మీకు ఆగస్టు 12 నుండి 17 ఆగస్టు వరకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. దానికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టులో ఉంటుంది. తర్వాత మనకి మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో అయితే ఉంటుందన్నమాట ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చేసి. సో ఏజ్ వచ్చేసి బిలో 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్లస్ మనకి 20 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట కేటగిరీ బట్టి. మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్ వచ్చేసి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మేల్ ఫీమేల్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయకుండా నేను అన్ని లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి ఒక సిఆర్పి క్లర్క్ కింద 6128 వేకెన్సీస్ కోసం ఆంధ్రప్రదేశ్లో టోటల్ 105 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి మనకి తెలంగాణ లొకేషన్ విషయానికి వస్తే గాయస్ 104 వేకెన్సీస్ అయితే కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 200+ మనకి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్లో వచ్చేసి మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి దానికి సంబంధించిన లింక్స్ డీటెయిల్గా కంప్లీట్ నోటిఫికేషన్ లింక్స్, షార్ట్ నోటింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్లో ఉంటుంది, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అవన్నీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు ఈజీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలిజిబుల్ అయితే కనుక ఆన్లైన్ ద్వారా మీరు ఈజీగా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.